డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్ర శేఖర్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్ గారు. సార్, రెంట్ హౌస్ ఆర్ ఓన్ హౌస్ అంటే హౌస్ కొనుక్కుంటే బెటరా, రెంట్ కొంటే బెటర్ అంటారా? అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉంటే ఇల్లు కొనుక్కోవాలా, లేకపోతే రెంట్ హౌస్ కొండాలంటారా? సంజయ్ గారు, ఇప్పుడు ఇల్లు కొనుక్కోవడం బెటరా, రెంట్ కి ఉండడం బెటరా? అవును సార్. అంటే అనేది ఒక్కొక్క ఇండివిజువల్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ సొంత ఊరు ఎక్కడ? అది కాకినాడ సార్. కాకినాడ. మీరు ఇప్పుడు జాబ్ చేస్తుంది ఎక్కడ? హైదరాబాద్ అండి. హైదరాబాద్. సో మీరు ఇప్పుడు రెంట్ కొంటున్నారా, సొంత ఇల్లు కొనుక్కున్నారా? రెంట్ కొంటున్నాను సార్. నేనైతే రెంట్ కొంటున్నా. ఓకే. సో ఇప్పుడు సరే, మీకు మా హైదరాబాద్లో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉందాం అనుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఉంది. ఓకే. ఓకే, ఇల్లు కొనుక్కుంటారా? హైదరాబాద్లో ఇల్లు కొనుక్కుంటారా? ఇల్లు అంటే అండి, నెల రెంట్లుగా అవుతుంది కదా, ఎందుకులే అని చెప్పేసి ఇల్లు మ్యాక్సిమం ఫ్లాట్ కొనుక్కోవడం సంథింగ్ ఏదోటి చేస్తుంటాం. చేస్తారా? అంటే కొనుక్కుందాం అనుకుంటున్నారా? ఇక్కడ హైదరాబాద్ లో ఫ్లాట్ అంటే ప్రెసెంట్ నాకు ఆలోచనలు ఏం లేవు కానీ, ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉంటే ఒక సంథింగ్ ఏదైనా చిన్న ఫ్లాట్ కానీ ఏదైనా సొంతం తీసుకుంటా ఖచ్చితంగా. మీరు ఒక సొంత ఇల్లు కొనుక్కున్నారే అనుకోండి, హైదరాబాద్ కొనుక్కున్నారు. మీరు ఓ ఫ్లాట్ లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ ఏదో తీసుకున్నారు. మీరు ఇప్పుడు సుమన్లో జాబ్ చేస్తున్నారు, సుమన్ టీవీలో. ఓకే సార్, రేపు ఇంకెక్కడైనా బెటర్ ఆపర్చునిటీ వచ్చింది అంటే హైదరాబాద్ కాకుండా బెంగళూరులోనో, ఢిల్లీలోనో, చెన్నైలోనో జాబ్ వచ్చింది, మీ సొంత ఇల్లు ఉంది ఇక్కడ. అప్పుడు ఏం చేస్తారు? మీరు ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారా? ఇల్లు వదలంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నేను నార్మల్గా అయితే బయటికి వెళ్ళే ఉద్దేశం లేదు కానండి. ఒకవేళ ఎగ్జాంపుల్ గా తీసుకుని బయటకు వెళ్ళేలా ఉంటే దీన్ని రెంట్కి ఇవ్వడం లేకపోతే ఏదైనా చేస్తాం అంతే. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ జీతం 10 లక్షలు అనుకో, మీకు ఆఫరు చెన్నై నుంచి 50 లక్షలు ఇచ్చారు. ఏం చేస్తారు? మీకు సొంత ఇల్లు ఉంది ఇక్కడ, ఏం చేస్తారు? లేకపోతే 10 లక్షలు జీతం ఉంది, 25 లక్షలు ఆఫర్ చేశారు, ఏం చేస్తారు? అంటే సార్, ఇప్పుడు నా కూడా వదిలేస్తే నా ప్లేస్ లో ఏ వ్యక్తి బయటకు వెళ్తాడు. వెళ్ళేటప్పుడు మీ సొంత ఇల్లు ఎవరు చూసుకుంటారు? రెంట్కి ఇస్తారు. రెంట్కి ఇస్తారు అంటే మీరు లోన్ మీద తీసుకున్నారు ఇల్లు, లోన్ కట్టుకోవాలి. ఓకే, ఆ లోన్ అయితే కట్టాలి కంపల్సరీ. తర్వాత మీ ఇక్కడ ఒకవేళ మీరు రెంట్కి ఇచ్చినా సరే, మీరు కొనినంత రెంట్ మీ ఈఎంఐ కట్టినంత రెంట్ రాదు. సో ఆ ఈఎంఐ అయితే కట్టుకోవాలి, ఆ రెంట్ ఏదైతే తక్కువ వస్తుందో ఆ డిఫరెన్స్ కూడా చూసుకోవాలి. ప్లస్ బయటకు వెళ్ళేటప్పుడు హయ్యర్ రైజ్ శాలరీ హైక్ తో వెళ్తారు, బాగానే ఉంటుంది. బట్ ఎవరైనా రెంట్కి ఇచ్చిన వాళ్ళకి ఆ టెనెంట్స్ ఇల్లు మంచిగా చూసుకుంటారా? చెప్పలేను సార్, ఒక పర్సన్ బట్టి ఒకరు ఒకలా ఉంటారు. జనరల్ గా ఏంటంటే ఎవరైనా మన ఇల్లు కాదు అనుకున్నప్పుడు చూసుకోరు. చాలా తక్కువ మంది మంచిగా చూసుకుంటారు. మనం ఉంటున్నాం కాబట్టి. సో జనరల్గా ఏంటంటే అక్కడ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా మనమే చూసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకే ఫోన్ చేస్తారు ఫస్ట్. సార్ ఈ ప్రాబ్లం ఉంది సార్, కొంచెం చూడండి సార్. మనం బెంగళూరులో ఎక్కడో దూరంగా ఉంటాం, అదొకటి. తర్వాత ట్యాక్స్ మీరే కదా కట్టాలి. సొంత ఇల్లు కొనుక్కున్నారు, అయిపోయింది. ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు కాకినాడ నుంచి వచ్చారు కదా. అవును సార్. బట్ ఫైనల్ గా మీరు సెటిల్ అవ్వాలి అనుకుంటుంది ఎక్కడ? అంటే సార్, సెటిల్ అవ్వడం అంటే ఊరి మీద ఉంది నాకు ఇంకా, కానీ జాబ్ ప్లేస్ ఏమో హైదరాబాద్. సెటిల్ అవ్వడం పక్కన పెడితే ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి, సో జాబ్ పర్పస్. సో ఇంపార్టెంట్ ఏంటంటే సార్, మీరు ఫస్ట్ ఎక్కడ సెటిల్ అవుతారు అనేది డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఇల్లు కొండం అనేది రెంట్ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మనం. ఓకే, సో ఇల్లు జనరల్గా ఏంటంటే మన సొంత ఊరు నుంచి జాబ్ చేయడానికి హైదరాబాద్, చెన్నై ఇలా బయటకు వస్తుంటారు. వాళ్ళు ఊర్లోనే సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. అవును సార్. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక ప్లాట్ తీసుకోండి, అక్కడ మీ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు చూసుకోగలుస్తారు. ఓకే, దాంతోపాటు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ వెళ్ళండి. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా, ఎస్ఐపీలు, అది ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి.
మీరు ఎప్పుడైతే ఊరు వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటున్నారో అప్పుడు మీకు ఫండ్స్ ఉంటాయి, లేకపోతే మధ్యనే ఒక 10 years 20 years తర్వాత మీకు దగ్గర ఫండ్స్ ఉంటాయి, కట్టించుకోండి అక్కడ ఇల్లు. అక్కడైతే మీ పేరెంట్స్ చూసుకుంటారు కదా, మీ సొంత వాళ్ళు ఉంటారు, చూసుకుంటారు, బాగానే చూసుకుంటారు కదా, రెంట్కి ఇవ్వట్లేదు మనం. ఒకటి అదే ఇప్పుడు మీరు ఇల్లు తీసుకోవట్లేదు, రెంట్ కొంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు ఉంటున్నట్టు రెంట్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ మీకు ఏదైనా మంచి జాబ్ వస్తే హ్యాపీగా వదిలేసి వెళ్ళిపోవచ్చు. మీకు అంటే ఒక ఇల్లు ఉంది, ఇక వదిలేసి వెళ్ళిపోతుందని, ఇల్లు పాడైపోతుంది అనే ఒక ఆలోచన అనేది ఉండదు. ఎందుకంటే రెంటెడ్ హౌస్ ఎప్పుడైనా ఖాళీ చేయొచ్చు, ఫ్లెక్సిబుల్. ప్లస్ మీకు జీతం ఎక్కువ వస్తుంది, అక్కడ ఈఎంఐ కట్టకలే, టెన్షన్స్ ఉండవు, ఫ్యూచర్ మీ ఫ్యామిలీ గురించి మీరు ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆలోచించుకోండి ఇప్పుడు. ఎందుకంటే ఒక ఇల్లు తీసుకున్నప్పుడు మన ఒక బాండింగ్ ఉంటుంది, ఆ బాండింగ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి మనం కదలం. ఇలా ఇదే కాదు, సెంటిగా కూడా ఇప్పుడు మీరు చూసుకుంటే మీకు ఒకవేళ పెళ్ళి అయిపోయి ఉంటే మీ వైఫ్ నచ్చకపోవచ్చు ఇంకో స్టేట్కి వెళ్ళడానికి, కానీ మీరు డబ్బులు ఎక్కువ వస్తుంది కదా అని వెళ్ళాలనుకుంటారు. అలాంటి టైంలో ఇల్లు ఉండేటప్పుడు వెళ్ళడానికి అవ్వదు. ఇవన్నీ ఏంటంటే మిమ్మల్ని ఆపుతాయి వెళ్ళనివ్వకుండా. కానీ ఫైనల్గా ఎక్కడ ఉండాలి మీరు? కాకినాడ. అక్కడైతే ప్లాన్ చేసుకోవాలి. అబ్సల్యూట్లీ సార్, తప్పకుండా. లేదు మీరు హైదరాబాద్లోనే సెటిల్ అవుతానని 100% డిసిషన్ అయిపోయి ఉంటే మాత్రం హైదరాబాద్ తీసుకోవాలి. సో జనరల్గా ఇదే డిఫరెన్స్. మన సొంతగా ఇల్లు కొంతమందికి ఉంటుంది, నాకు కాకినాడలోని హౌస్ కావాలి, హైదరాబాద్లో కూడా కావాలని. అలాంటి వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు, డబ్బులు ఉంటుంది బాగానే ప్లాన్ చేసుకోవచ్చు రెండు దగ్గర. కానీ డబ్బులు తక్కువ వచ్చిన వాళ్ళు ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. అవును సార్. సో వాళ్ళు ఇక్కడ రెండు దగ్గర కొనలేనప్పుడు ఏం చేయాలి? ఒకటి ప్లాట్ కొనుక్కుని తర్వాత కట్టించుకోవాలి, లేకపోతే ప్లాట్ మీద లోన్ తీసుకుని కట్టించుకోవాలి. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే రెంట్కి ఉండడం చాలా అడ్వాంటేజ్. ఎక్కడైతే మీరు జాబ్ చేయడానికి వస్తారో, అంటే ఓన్లీ పర్పస్ ఆఫ్ జాబ్ కోసం మీరు వచ్చినప్పుడు రెంట్కి ఉండడం బెటర్. అదే మీరు హై పాష్ ఏరియాలో ఎక్కువ డబ్బులు కట్టి రెంట్ తీసుకుంటారు అనుకున్నప్పుడు ఆలోచించడం బెటర్. ఒక ప్లాట్ అంటే మీరు 30 years ఉంటారు, హోమ్ లోన్ యూజువల్గా 20 years తీసుకుంటారు. సో ఎంత ఉంటుంది, ఎంత కట్టాల్సి వస్తుంది, మీ డిసిషన్ మేకింగ్ మీద ఉంటుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ.